సునీల్, సరిత అనే కొత్త జంట ఒక పల్లెటూరిలో ఉండేవాళ్ళు. సునీల్ ఒక పెద్ద వ్యాపారస్తుడు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ పక్కనే ఉండే మంజుల అనే ఆవిడకి వీళ్ల సంతోషం చూస్తే ఎప్పుడూ కళ్ళు కుట్టేవి. ఎందుకంటే మంజుల భర్త ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు. సునీల్ మీద మంజులకి ఓ కన్నుండేది. సునీల్, సరిత విడిపోతే సునీల్ని తన వైపు తిప్పుకోవచ్చని మంజుల ఆశపడేది. కానీ సునీల్, సరితని విడదీయడం ఎవరికీ సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయినా ఎప్పుడైనా వీళ్లని విడగొట్టడానికి అవకాశం దొరక్కపోతుందా అని మంజుల ఎప్పుడూ వాళ్ల ఇంటి మీద ఒక కన్నేసి ఉంచేది. ఒకరోజు సునీల్, సరితను ఒక పార్టీకి తీసుకెళ్లాడు. అక్కడ సునీల్కి తన స్నేహితులైన వంశీ, కిషోర్ కనిపించారు. వాళ్లకి సరితను పరిచయం చేశాడు. సరితను చూడగానే వంశీ, కిషోర్ల కళ్లల్లో ఒక రకమైన జిగేల్ మెరిసింది. ఏమన్నా ఫిగర్ రా మామా, వీడికి జాక్ పాట్ కొట్టింది అని వంశీ కిషోర్తో అంటే, ఇప్పుడే నిరుత్సాహపడకు, ఏమో మనకి కూడా అవకాశం రావచ్చు అని కిషోర్ ఏదో కన్నింగ్గా అన్నాడు. కొన్నాళ్లకి సునీల్కి తన ఫ్యాక్టరీలో ఏదో సమస్య రావడం వల్ల 2 రోజులు వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. సరితకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి సరిత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వంశీ, కిషోర్ సడెన్గా వచ్చారు. వాళ్ల చేతుల్లో కేకు, డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడెందుకండి ఇవన్నీ అని సరిత అడిగితే, ఈరోజు సునీల్ పుట్టినరోజు కదా, సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం అన్నారు. సునీల్ పుట్టినరోజు ఈరోజు కాదు, వచ్చే నెలలో. మీరు పొరపడినట్లున్నారు. అయినా సునీల్ ఇంట్లో లేడు అని సరిత చెప్పింది. అవునా, మాకు తెలీదు. అయినా ఏం పర్లేదు, మీరున్నారు కదా, మీరే కేక్ కట్ చేయండి అని బలవంతం చేశారు. వాళ్ల ప్రవర్తన చూస్తే సునీల్ లేడన్న విషయానికి తెలిసే వచ్చారని సరితకు అర్థమైంది. వెంటనే సునీల్కి ఫోన్ చేసి విషయానికి చెప్పింది. కేకే కదా, కట్ చేసేయి, లేదంటే వాళ్లు ఏడుస్తారు అని సునీల్ అన్నాడు. దాంతో సరిత సరేనని కేక్ కట్ చేసింది. కేక్ కట్ అయ్యాక వాళ్లు డ్రింక్స్ ఓపెన్ చేసి సరితకి కూడా ఒక పెగ్ ఇచ్చారు. పార్టీల్లో ఇలాంటివి అలవాటు ఉండడంతో సరిత డ్రింక్ తీసుకుంది. తాగిన కొద్దిసేపటికే ఏదో మత్తుగా అనిపించింది. ఆ మత్తులో ఉన్న సరితతో వంశీ, కిషోర్ కలిసి డ్యాన్స్ చేశారు. కాసేపటికి సరిత ఇంకొంచెం మత్తులోకి జారుకుంది. సరిత పూర్తిగా మత్తులోకి జారుకోగానే, ఇదే సరైన సమయం అనుకొని ఇద్దరు కలిసి సరితను బెడ్రూంలోకి తీసుకెళ్లి తమ కోరిక తీర్చుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం లేచాకగాని సరితకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తనలో తానే కుమిలిపోయింది. సునీల్ తిరిగి వచ్చాక కూడా విషయానికి చెప్పలేకపోయింది. ఈలోగా సునీల్ వాళ్ల పక్కింటి ఆవిడైన మంజుల రాత్రి వంశీ, కిషోర్ ఇంటికి రావడం, అర్ధరాత్రి దాటాక వెళ్ళిపోవడం చూసింది. వెంటనే సునీల్కి ఫోన్ చేసి, నీ భార్య నిన్ను మోసం చేస్తుంది. నువ్వు లేని టైంలో ఎవరో ఇద్దరు నీ ఇంటికి వచ్చి అర్ధరాత్రి వెళ్లారు. అలాంటి భార్య నీకెందుకు, నన్ను చేసుకో అని ఆఫర్ ఇచ్చింది. మంజుల మాటలు విన్న సునీల్కి మండిపోయింది. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత వంశీ, కిషోర్ సరితకి ఫోన్ చేసి, మా జీవితంలో మర్చిపోలేని రాత్రి ఇచ్చావు. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే చెప్పు, వచ్చి సుఖపెడతాం అన్నారు. అది విన్న సరితకు కోపం వచ్చినా దాన్ని దిగమింగి, నేను సైలెంట్గా ఉన్నాను, నన్ను అలాగే ఉండనివ్వండి. మళ్ళీ నన్ను కదిలించారంటే, మీ భార్యల నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. మీరు చేసిన చండాల పని వాళ్లకి చెప్తాను. అలాగే నా భర్తతో కూడా ఈ విషయానికి తెలిస్తే తను మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడు అని ఫోన్ పెట్టేసింది. సరిత అంత ఘాటుగా మాట్లాడేసరికి వాళ్ల ఈగో దెబ్బతిని, మళ్ళీ అవకాశం వస్తే మన సత్తా ఏంటో దానికి చూపిద్దాం అనుకున్నారు. అలా వీరు పగబట్టిన కొన్ని రోజుల తర్వాత సునీల్ తన కారులో చనిపోయి ఉంటాడు. దాంతో సరిత దుఃఖంలో మునిగిపోతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అన్ని వైపుల నుండి ఎంక్వైరీ చేస్తుంటే మంజుల మీద, వంశీ, కిషోర్ల మీద అనుమానం వచ్చింది. వాళ్లకి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతుకుతుండగా, ఫైనల్గా ఒక క్లూ దొరికింది. ఆ క్లూతో ఆధారం పట్టుకున్నారు. సునీల్ని చంపింది వంశీ, కిషోర్లేనని డిక్లేర్ చేశారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
నిజానికి సునీల్ని చంపింది వంశీ, కిషోర్ కాదు. వాళ్ళిద్దరినీ కావాలని ఇరికించారు. అసలు సునీల్ని చంపింది ఎవరో కాదు, సునీల్ భార్య సరితనే. ఎందుకంటే సునీల్ వంశీ, కిషోర్ల కంటే ఇంకా దరిద్రుడు కాబట్టి. నిజానికి ఆ రాత్రి సరితకు జరిగిన దానికి అసలు కారకుడు తన భర్త సునీలే. సునీల్కి పేకాట పిచ్చి ఉండేది. పేకాటలో చాలా ఆస్తులు పోగొట్టాడు. సరిత చాలాసార్లు చెప్పి చూసింది, కానీ సునీల్ మానలేదు. అలా ఒకసారి తన స్నేహితులైన వంశీ, కిషోర్లతో పేకాడి చివరికి మిగిలి ఉన్న ఇల్లు, ఫ్యాక్టరీ కూడా కోల్పోతాడు. అయితే వంశీ, కిషోర్లు ఇల్లు, ఫ్యాక్టరీ తిరిగి ఇచ్చేస్తాం, కానీ దానికి బదులుగా మీ భార్యతో మమ్మల్ని ఒక్క రాత్రి గడపనివ్వాలి అని ఒక దారుణమైన షరతు పెడతారు. సునీల్ ఇల్లు, ఫ్యాక్టరీ పోతే రోడ్డున పడతానని ఆ ఆఫర్ని ఒప్పుకుంటాడు. సరితకు అసలు విషయానికి తెలియకుండా ఒక ప్లాన్ వేసి, తను ఫ్యాక్టరీ పని మీద వెళ్తున్నానని చెప్పి ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాడు. ఆ రాత్రి వంశీ, కిషోర్లను ఇంటికి వెళ్ళమంటాడు. వాళ్ళు సునీల్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చి, డ్రింక్స్లో మత్తుమందు కలిపి తమ పనిని తాము చేసుకొని వెళ్ళిపోయారు. సరిత ఏమో భర్తకు గనుక విషయానికి తెలిస్తే వాళ్లను చంపి ఎక్కడ జైలుకు వెళ్ళిపోతాడేమో అని సైలెంట్గా ఉండి తనలో తానే కుమిలిపోయింది. కానీ సునీల్ అంతటితో ఆగడు. ఒక షావుకారుతో పేకాడి మళ్లీ మొత్తం పోగొట్టుకొని, వాటిని తిరిగి తెచ్చుకునేందుకు ఒకసారి చేసిన చండాల పనిని మళ్లీ చేయాలనుకుంటాడు. ఒకసారి ఎంగిలైంది కదా, మళ్లీ ఎంగిలైతే జరిగే నష్టం ఏముందిలే అనుకుంటాడు. షావుకారుతో డీల్ మాట్లాడతాడు. నా భార్యను నీ దగ్గరికి పంపుతాను అని. అందుకు షావుకారు కూడా ఒప్పుకుంటాడు. అయితే ఆ షావుకారుతో జరిగిన మెసేజ్లు అనుకోకుండా సరితకు కనబడతాయి. అప్పుడే సరితకు తన భర్త ఎంత నీచానికి దిగజారాడో అర్థమవుతుంది. విషయానికి తెలిసాక బాధ, కోపంతో కుమిలిపోతుంది. ఇటు సునీల్కి ఏమో తన భార్యకు విషయానికి తెలిసిపోయిందని తెలియక, షావుకారు దగ్గరకు భార్యను ఎలా పంపాలో మరో ప్లాన్ రెడీ చేసుకుంటాడు. సరితకు ఫోన్ చేసి, నేను బయట ఉన్నాను, నువ్వు గనక త్వరగా వచ్చేస్తే మనమిద్దరం ఒక పార్టీకి అటెండ్ అవ్వాలి అంటాడు. చేసిన పనికి సరిత రగిలిపోతుంది. సునీల్ చెప్పిన చోటుకు వెళ్లి సైలెంట్గా భర్తను చంపేస్తుంది. కాని తన వేలి ముద్రలు కాకుండా వంశీ, కిషోర్ల వేలి ముద్రలు పడేలా చేస్తుంది. అలా ఒకే దెబ్బకు 3 పిట్టలు. సైలెంట్గా భర్త చనిపోయిన భార్యలా బాధపడుతూ అందరి ముందు సానుభూతి కొట్టేసి, ఎట్టి పరిస్థితిలోనూ అనుమానం తన మీద కలగకుండా చేసింది. ఆ హత్యకు వాడిన ఆయుధం పోలీసులకు దొరికేలా చేసి వంశీ, కిషోర్ల చాప్టర్ కూడా క్లోజ్ చేసింది.